మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9160600238 7799 000211. నా పేరు రామకృష్ణారెడ్డి అండి. నేను గత 12 సంవత్సరాలుగా ఈ కాలనీలో ఉంటున్నాను. మేమేదో సీనియర్ సిటిజన్లమంతా ఇక్కడ ఎక్కువ మంది చేరుకున్నాము. ఏదో ప్రశాంతంగా ఉంటుంది కాలనీ అనే ఉద్దేశంతో. ఈ పక్కన పూర్వం ఎప్పుడో గత 20-25 సంవత్సరాల క్రితం రెవెన్యూ వాళ్ళు వీళ్ళకు మడుమీదపల్లె రజకులకు ధోబీఘాటుకి ఏదో ఇచ్చినారని తెలిసింది. అప్పటి నుంచి కూడా ఉంది అక్కడ ధోబీఘాటు. అక్కడ వాళ్ళు వస్తున్నారు, బట్టలు ఉత్తుకొని పోతున్నారు. ఎవరో 3-4 3-4 ఫ్యామిలీలు రిక్షాలోనో ఆటోలోనో వేసుకొని వచ్చి బట్టలు ఉత్తుకొని పోయేవాళ్ళు. మేము ఎప్పుడు ఏనాడు వాళ్ళకి అభ్యంతరం చెప్పలేదు. గత 4-5 సంవత్సరాలుగా వాళ్ళు బట్టలు ఉత్తుకోవడానికి రావడం లేదు ఇక్కడికి. కారణం ఏంటని విచారిస్తే మాకు తెలిసినంతలో ఎవరు బట్టలు ఉతికే వాళ్ళు లేరు మోడమీదపల్లిలో. అందరూ ఆటోలు, ట్యాక్సీలు అన్నీ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. బట్టలు ఉతికే ఫ్యామిలీలే లేవు అక్కడ అని చెప్పి మాకు తెలిసిన సమాచారం. సరే, ఇప్పుడు ఈ మధ్య దాదాపు ఒక 20 రోజుల క్రితం కొంతమంది వచ్చి ఇక్కడ లేనిపోయిన న్యూసెన్స్ చేయడము, ఏదో ఫెన్సింగ్ వేసుకుంటాము, ఫంక్షన్ హాల్ కడతాము, ఏదో చెప్తున్నారు రకరకాలుగా. సరే, ఏంటి సమాచారం అని చెప్పి మా బిల్డర్ భాస్కర్ రెడ్డి గారికి చెప్పి వాళ్ళందరినీ పిలిపించాము. అందరినీ ఇట్లే మాదిరి మాతో పాటే కూర్చోబెట్టుకొని వాళ్ళకి అర్ధగంట టైం ఇచ్చినాం. ఆయన అంతా చెప్పాడు, లెక్చర్ అంతా. మేము ఇది చేస్తాం అది చేస్తామని ముందంతా మంచిగా చెప్పినాడు. అందులో ఒక అబ్బాయి మాత్రం మేము బట్టలే ఉతుక్కుంటాం సార్, ఆడేదన్నా షెడ్ వేసుకోవడానికి మీరు కూడా 10,000 సాయం చేయండి అని కూడా అడిగినాడు. బంగారం ఇస్తాం పోనైనా వేసుకోపోండి అని చెప్పినాం బట్టలు వేసుకోవడానికి. మీరు ఒకసారి చూడండి సైట్కి వచ్చి. వాళ్ళ ధోబీఘాటు ఈ మొత్తం సర్వే నెంబర్లో ఆ లాస్ట్లో ఉంది, ఎక్కడ పడమటి దిశన. వాళ్ళు ఇప్పుడు తూర్పు దిక్కున వచ్చి ఫెన్సింగ్ బోర్ వేసినారు, దానికి మోటార్ బిగించినారు. చుట్టూ మొత్తం ఇటువైపు కొంత రెవెన్యూ స్థలం ఉంది, అంటే ఇది రోడ్డు పొరంపోకుంది. అటువైపు కొంచెం ఫారెస్ట్ ఉంది. ఇది కొంచెం అది కొంచెం కలిపి అంత వెడల్పుగా తయారు చేసుకొని అంత ఫెన్సింగ్ వేయాలని చూస్తున్నారు. ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు? చేయొద్దు బాబు, మీకు ధోబీఘాటుకి ఇచ్చినారు, లక్షణంగా మీ వాళ్ళని వచ్చి బట్టలు ఉత్తుకొని పోమని మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. అన్నీ చెప్పిన తర్వాత ఆయన లాస్ట్న మాకు ఇచ్చిన సైటు మా ఇష్టం, మేము ఏమైనా కట్టుకుంటాం, ఏమైనా చేసుకుంటామని చెప్పిపోయినాడు వాళ్ళ నాయకుడు. అట్లా చేసేదానికి వీలు లేదమ్మా అని చెప్పినాం. తర్వాత 4-5 రోజులకు మోటార్ బిగించేదానికి వచ్చినారు. ఆ రోజు కూడా నేను, మా ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి గారు అందరం కలిసి మళ్ళీ కూడా పోయి చెప్పినాం, బాబు మీరు వేరే కార్యక్రమాలు చేయొద్దు నాయనా అని. లేదు, మేము ఆర్చి కడతాము, ఫంక్షన్ హాల్ కడతాము. మాకు తెలిసిన సమాచారం అంటే మోడమీదపల్లి రజకులే ఒకరిద్దరు చెప్పడం ఏంటంటే దాని అంతా లేఅవుట్ వేసి పంచుకోవాలని ఉన్నారయ్యా, మాకు 1 ప్లాట్ 2 ప్లాట్లు కావాలని మేము కోరుకుంటున్నాము, మాకు పలకడం లేదు, మాకు ఇవ్వడం లేదని చెప్తున్నారు వాళ్ళు. అది జరిగిన సమాచారం. వాళ్ళకి ఇచ్చిన, ఒకవేళ ఇచ్చి ఉంటే ఒక సర్వే నెంబరు 450లో 1 ఎకరం 36 సెంట్లు ఉండేది. అది ట్రయాంగిల్ బిట్ ఉంది. దాన్ని ఇప్పుడంతా వెడల్పుగా చేసి అటువైపు ఇటువైపు అంతా కలుపుకొని మధ్యలో రోడ్డు వేసి లేఅవుట్ వేసుకోవాలనే అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు. అందువల్ల మేము అభ్యంతరం చేసి గేటుకు బీగం వేసినాం. బాబు మీ కులవృత్తి చేసుకోండి, ఎప్పుడైనా వచ్చి బట్టలు ఉత్తుకొని పోండి అని చెప్పినాం. వాళ్ళు దాన్ని అంతా రివర్స్ చేసి మేమేదో కబ్జా చేయాలనుకుంటున్నామని, దాన్ని మాకేమవసరం ఉంది, 4 సెంట్లలో కట్టుకుని ఇంటికి లోన్లు కట్టుకోలేకున్నాం మేము. దాన్ని కబ్జా చేసి మేమేమో లేఅవుట్ వేస్తామా? నిన్న తహసీల్దార్ గారి మేమేదో దుమ్మిగా ఆక్రమించుకుంటున్నామని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు. సరే, మేము ఇదివరకు వారం ముందే తహసీల్దార్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఆ తహసీల్దార్ గారు దాన్ని చదివినారో లేదో కూడా మాకు తెలియదు. మేము ఇస్తాను, అటు చూసినాడు, అటు పడేస్తా, ఎమ్మెల్యే దాన్ని మాట్లాడతాను పోండి అన్నాడు. అది జరిగింది. తీసిపోయినా అంటే మేము ఎవరం లేము. మా కాలనీ అయింది, ఒక ఆయన మనమంది పెళ్ళి ఉంటే అందరం జమ్మలమడుగు పోయినాం. ఉదయం వచ్చి తహసీల్దార్ వచ్చి ఆ పని చేసిపోయినా అంటే మేము కూడా ఇప్పుడు అందరం కలిసి తహసీల్దార్ దగ్గర పోవాలని అనుకుంటున్నాం. అడుగుతాం మేము కూడా, వాళ్ళని చేసుకోమనండి, బట్టలు ఉత్తుకోమనండి, మేము వద్దనడంలే. ఆ రోజు వద్దనలే, ఈ రోజు వద్దనము. అది జరిగింది సోదరా. మా వైపు నుంచి ఎలాంటి పైసా అయితే తప్పు లేదు. వాళ్ళంతా ఏమేమో చేస్తున్నారు. రెవెన్యూ లెక్కల్లో ఆర్ఎస్ఆర్లో ఇసుక దిబ్బలో నింది. ఎమ్మెల్యే గారికి చెప్తానే, ఆయన రెవెన్యూలో పనిచేసినోడే కదా, ఇసుక దిబ్బలు అంటేనే అది ఏటిపురం పోగా అది ఎట్లా ఇస్తారు ఫంక్షన్ హాల్కు, దానికి దీనికి
అవన్నీ ఏం వద్దని చెప్పి తహసీల్దార్కి ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద నేను నీట్గా రాసినాడు ఆయన. ఇది ప్రభుత్వ భూమి, ఎవరికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వద్దు, ప్రభుత్వ అవసరాలకు ఏదైనా ఉంటే వాడుకోవచ్చు అని రాసినాడు. అది కూడా చదివినాడో లేదో ఆయన తహసీల్దార్ గారు. రిప్రజెంటేషన్ ఇస్తాను తీసి పడేసినాడు. చెట్లు నాటి రెవెన్యూలో సంరక్షించాలని కూడా రాసి ఉన్నారు, దాంట్లో ఆర్ఎస్ఆర్లోనే ఉంది. అవన్నీ ఏమీ రికార్డు చూడకుండా బీగాలు ఎందుకు వేసినారు, నేను మమ్మల్ని పిలిచి అడగకుండా తహసీల్దార్ గారు ఆయన వచ్చి బీగాలు తీసి నేను బీసీ కార్పొరేషన్ నుంచి ఫండ్స్ తెప్పిస్తా, మీరు ఏదైనా ఏమైనా కట్టుకోండి అని కూడా చెప్పిపోయినా అంట. మరి మాకైతే వాళ్ళ వృత్తి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు సార్. ఇతర కట్టడాలు అయితే అయినా ఏదైనా ప్రభుత్వం రూల్స్ ఏ విధంగా ఉంటే అయినా ఆ విధంగా వాళ్ళు పర్మిషన్లు తెచ్చుకొని నిర్వహించుకోవచ్చు సార్ అనే విధంగా చెప్పడం జరిగింది సార్. ఆ సందర్భంగా తహసీల్దార్ గారు కూడా ఇక్కడ ఎటువంటి కట్టడాలు కట్టకూడదు, తర్వాత మీకు ఏదైతే ధోబీ ఘాటుకు కేటాయించారో అది మాత్రం మీరు నిర్వహించుకోండి, వాళ్ళు కూడా మీకు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. కాబట్టి దయచేసి మీరు ఎవ్వరు కూడా అక్కడ ఎటువంటి కట్టడాలు ఈవెన్ ఏ షెడ్ కూడా ఎక్కడ కూడా వేయడానికి కుదరదు అనే విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు ఏదైనా కానీ పర్మిషన్లు కావాలంటేనే మీరు ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే అది కలెక్టర్ గారికి పంపిస్తాము. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాతనే మీరు ఏదైనా కానీ మీ నిర్మాణాలు ఏదైనా చేసుకోవాల్సి వస్తుంది. అటు కాకుండా మీరు ఏదైనా రూల్స్ వైలేట్ చేసేసి ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తే నేనైతే మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటానని తహసీల్దార్ గారు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. ఈ విషయంగా మేము తహసీల్దార్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏం సార్ ఇది సమస్య సార్, అంతకు మించి మాకైతే ఏం లేదు. లక్షణంగా రజక సోదరులు రావచ్చు, వాళ్ళ వృత్తి వాళ్ళు నిర్వహించుకోవచ్చు. ఏదైనా వాళ్ళు ఇతరత నిర్మాణాలు చేయాలని అనుకుంటేనే వాళ్ళు గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ ఏ విధంగా అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటి ప్రకారం పోతేనే మాకు అభ్యంతరం లేదు సార్. ఇప్పటికైతేనే వాళ్ళ వృత్తిని వాళ్ళు నిర్వహించుకోవచ్చు. మేము ఎవరం కూడా వాళ్ళకి అభ్యంతరం చెప్పే వాళ్ళము లేము. శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్.